సో ఇన్వర్స్ అంటే జనరల్గా మనకి మీకు చిన్నప్పుడు చదువుతూ ఉంటామండి. ద ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ 1/2. ద ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ 1/1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ద ఇన్వర్స్ ఆఫ్ 2/3 ఈజ్ 3/3. జనరల్ ఇన్వర్సల్ రాస్తాం. 2కి ఇన్వర్స్ అంటే 1/2, 1/2కి ఇన్వర్స్ అంటే 2, 2/3కి ఇన్వర్స్ అంటే 3/2. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేస్తాము అంటే రేషియోస్కి అప్లై చేస్తాం. ఫస్ట్ A:Bకి ఇన్వర్స్ ఏమవుతుంది అంటే B:A. ఏం లేదు, ఏకి ఇన్వర్స్ అన్నప్పుడు ఏ కాకుండా రిమైనింగ్ టర్మ్ చెప్పండి. బికి ఇన్వర్స్ అన్నప్పుడు బి కాకుండా రిమైనింగ్ టర్మ్ చెప్పండి. అంటే A:B:Cకి ఇన్వర్స్ అన్నప్పుడు BC:AC:AB. అంటే ఏకి ఇన్వర్స్ అన్నప్పుడు ఏ కాకుండా రిమైనింగ్ 2 టర్మ్స్ BC, బికి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ AC, సికి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ AB. అలాగే ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C:D అన్నాడు అనుకో. ఇప్పుడు మనం చెప్పండి, ఏకి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 3 టర్మ్స్ BCD, బికి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 3 టర్మ్స్ ACD, సికి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి ABD, డికి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి ABC. సో దిస్ ద సింపుల్. ఇప్పుడు 1/Aకి ఇన్వర్స్ ఏం చెప్పి 1/2కి ఇన్వర్స్ 2 అయినప్పుడు 1/Aకి ఇన్వర్స్ ఏమవుతుందండి A, 1/Bకి ఇన్వర్స్ ఏమవుతుంది B. అలాగే 1/Aకి A, 1/Bకి B, 1/Cకి C. నెక్స్ట్ 2/3కి ఇన్వర్స్ 3/2 అయినప్పుడు A/Bకి ఇన్వర్స్ ఏమవుతుంది మనకి B/A. C/Dకి ఇన్వర్స్ ఏమవుతుంది D/C. బట్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ BC:AD is the answer. BC:AD is the answer. So these are the some set of rules in inverse. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి. సపోజ్ ఫస్ట్ దాన్ని మోడల్ బేస్ చేసుకొని ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 అన్నాడు అనుకో. ఆన్సర్ ఏంటి, మనకి రివర్స్ చేయాలి కాబట్టి 3:2. సో దట్ ఈస్ ద ఆన్సర్. సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1:2:3 అన్నాడు అనుకో. ఏంటి, మనకి 1కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 2 3s 6, 2కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 1 3s 3, 3కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 1 2s 2. సో therefore the answer 6:3:2. One more example, 1/11 is to 1/20. Then what is the inverse ratio అన్నాం అనుకో. 1/11కి ఏమవుతుంది ఇన్వర్స్ 11, 1/20కి ఇన్వర్స్ ఏమవుతుంది 20. సో therefore 11:20 is the answer. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ మనకి ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2/3 is to 5/7 అన్నారనుకో. ముందు దీనికి ఇన్వర్స్ రాయాలి. 2/3కి ఇన్వర్స్ ఏమవుతుంది 3/2, 5/7కి ఇన్వర్స్ ఏమవుతుంది 7/5. నౌ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ద ఆన్సర్ బికమ్ 15:40. 15:40. ఇవి సింపుల్గా మనకి ఇన్వర్స్ రేషియోలో ఉండే సింపుల్ మెథడ్స్. మీరు దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ కాదు ఇవేవి కూడా. ఏకి ఇన్వర్స్ అంటే బి, బికి ఇన్వర్స్ అంటే ఏ. అది ఏబిసి ఉందనుకోండి, ఏకి ఇన్వర్స్ అంటే బీసీ, బికి ఇన్వర్స్ అంటే ఏసీ, సికి ఇన్వర్స్ అంటే ఏ. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B is A²:B². A::B is A²:B². అంటే ఏం లేదండి, డూప్లికేట్ అంటే ఏకి డూప్లికేట్ అంటే ఇంకొక ఏ, బికి డూప్లికేట్ అంటే ఇంకొక బి. అప్పుడు A:(A) అంటే ఏమవుతుంది A², B:(B) అంటే ఏమవుతుంది అంటే B². సో ద ఆన్సర్ A²:B². సబ్ డూప్లికేట్ అంటే దానికి ఇన్వర్స్ అండి. స్క్వేర్కి ఇన్వర్స్ ఏంటంటే 1/2. A⁴(1/2) is to B⁴(1/2). దట్ ఈస్ √A:√. ట్రిప్లికేట్ అంటే క్యూబ్ అమ్మ, సబ్ ట్రిప్లికేట్ అంటేనేమో క్యూబ్ రూట్ అండి. ఇవి ఫస్ట్ మనకి 4 పాయింట్స్ అమ్మ. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ సింపుల్గా చేయాలి. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 10:11 అన్నాము అనుకోండి. ఆన్సర్ ఏమైంది 10² is to 11². దట్ ఈస్ 100:121. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫైండ్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 25:49 అన్నాడు అనుకోండి. సో ద ఆన్సర్ √25:49. దట్ ఈస్ 5:7 is the answer. Find the triplicate ratio of 4:5 అన్నాం అనుకోండి.
the answer 4 cube is to 5 cube. That is 64 is to 125. Find the subtributary ratio of 343 is to 125 అన్నాం అనుకోండి. The answer cube root of 343 is to cube root of 125. 343 అంటే 7 క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయ్యింది. 125 అంటే 5 క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయ్యింది. మన ఆన్సర్ ఎంత అంటే 7:7 షేరింగ్ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రేషియో. సో నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, నేను ఇద్దరికి పంచాలి. వాళ్ళిద్దరికి ఏ విధంగా పంచాలి, సమానంగా పంచాలా డిఫరెంట్గా పంచాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రేషియో మీద డిపెండ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఏమంటాం అంటే షేరింగ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ సపోజ్ మనం ఒక సింపుల్ రేషియో తీసుకున్నాము అనుకోండి. ద టోటల్ రైజబుల్ క్వశ్చన్స్ ఆర్ 4. 4 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఏమేంటంటే ద ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ, అంటే ఏ యొక్క వాటా ఎంత. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ బి, అంటే బి యొక్క వాటా ఎంత. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద టోటల్ షేర్ ఆఫ్ ఏ అండ్ బి, ఏకి బికి ఇద్దరికి కలిపి టోటల్ ఎంత. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ఈ 4 ఏదో ఒకటి ఇస్తా అండి, మిగిలిన 3 ఏదో ఒక దాన్ని మనని క్వశ్చన్గా అడుగుతాడు. అంటే రేషియో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి, ఈ 4 ఏదో ఒకటి మనకి ఇవ్వాలి, రిమైనింగ్ 3 ఏదో ఒక దాన్ని మాత్రం మనం క్వశ్చన్గా తీసుకుంటాం. ఇది ఒక సింపుల్ రేషియో తీసుకున్నప్పుడు షేరింగ్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది. అదే ఒక కాంప్లెక్స్ రేషియో 3 వేరియబుల్ కాంప్లెక్స్ రేషియో తీసుకున్నాము అనుకోండి, దీంట్లో మొత్తం మీద మనకి ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి అంటే వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఏ కామా బి కామా సి, ముగ్గురికి కలిపి ఎంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసి. అండ్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, ఏ యొక్క వాటా ఎంత. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి, బి యొక్క వాటా ఎంత. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి, సి యొక్క వాటా ఎంత. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి, సమ్ ఆఫ్ ఏ అండ్ బి, ఏ అండ్ బికి ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాం. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి, బికి సికి ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి, ఏకి సికి ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ బి అండ్ సి, బికి సికి మధ్య డిఫరెన్స్ ఎంత. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి. టోటల్ రైజింగ్ క్వశ్చన్స్ ఆర్ 10. ఈ 10 క్వశ్చన్స్ లో మనకి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఇస్తాడు, దీంతో పాటుగా రేషియో ఇస్తాడు. రిమైనింగ్ 9లో ఏదో ఒక దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడుగుతాడు. ఇది మనకి ఫస్ట్ వన్ ఏంటంటే షేరింగ్ కాన్సెప్ట్ యొక్క బేసిక్. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్. 120 rupees is distributed to A comma B in the ratio of 3:2. Then find the share of A comma B అన్న. 120 రూపాయలని ఏ కామా బీలకు 3:2 నిష్పత్తిలో పంచిన ఏ మరియు బీల యొక్క వాటాలు ఎంత అని క్వశ్చన్ మీనింగ్ తెలుగు. ఫస్ట్ దీన్ని జనరల్ చూద్దాం చూడండి. ముందు మనకి వాడు ఇచ్చిన నిష్పత్తి రాయండి అమ్మ. వాళ్ళు ఇచ్చిన నిష్పత్తి వచ్చేసరికి ద రేషియో బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 3:2. నెక్స్ట్ వాడు ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అనేది టోటలా, డిఫరెన్సా, షేర్ ఆఫ్ ఏనా, షేర్ ఆఫ్ బీనా ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఏమన్నాం 120 రూపీస్ని ఏబి ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసామన్నాం కాబట్టి సో దిస్ బికమ్స్ ఏ టోటల్ అమౌంట్. ఇది టోటల్ అమౌంట్. అదే ఇది కనుక షేర్ ఆఫ్ ఏ అనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ టు అని రాయాలి. అదే షేర్ ఆఫ్ బి అనుకోండి, బి ఈక్వల్ టు రాయాలి. అదే డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనుకోండి, ఏ అండ్ బి అని ఒక ఇండికేషన్ గా రాసుకోండి. దట్ ఈస్ టోటల్ 150. నౌ యాజ్ పర్ రేషియో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏకి 3 పార్ట్స్ ఇచ్చాం, బికి 2 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్ చేస్తాం? మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ని 5 పార్ట్స్. నౌ మన దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ ని వి డిస్ట్రిబ్యూట్ ఇంటూ 5 పార్ట్స్ అని. అప్పుడు 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మనకి 24. నౌ ద షేర్ ఆఫ్ ఏ 1 part is equal to 24, therefore 3 parts is equal to 72. The share of A is 72. And similarly, 1 part is equal to 24, the share of B is 2 parts, that is 224 the 48. Therefore the answer 72,48. ఇది వెరీ సింపుల్ అప్రోచ్ అమ్మా. నెక్స్ట్ దీన్ని ఇంకోలా చెబుతాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు నచ్చింది ఫాలో అవ్వండి పర్లేదు. ఫస్ట్ వన్ ఏ వాల్యూ ఎంత అని అడిగాం ఒక క్వశ్చన్.
సెకండ్ వన్ బి యొక్క వాల్యూ ఎంత అని అడిగాం. సెకండ్ క్వశ్చన్ ఎవరిదైతే కనుక్కోవాలో దానికి కరస్పాండింగ్ రేషియోని పైన రాయండి. ఏకి ఎన్ని భాగాలు ఇస్తున్నాం? 3. ఇక్కడ మనం ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ వాల్యూ పైన రాయాలి. ఇక్కడ బి కనుక్కోవాలి కాబట్టి బి వాల్యూ ఎంత మనకి 2, దాన్ని పైన రాయాలి. బై వాడు మనకి ఇచ్చింది టోటల్ అమౌంట్ కాబట్టి రేషియో యొక్క టోటల్ ఎన్ని భాగాలు ఉంది? A3 B2 అంటే 5 పార్ట్స్. సో వాడు టోటల్ ఇస్తేనేమో బై 5 అయింది. అదే షేర్ ఆఫ్ ఏ కనుక ఇచ్చుంటే బై 3 అయింది. షేర్ ఆఫ్ బి కనుక ఇచ్చుంటే బై 2 అయింది. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే 1 అయింది. అంటే టోటల్ ఇస్తే రేషియోని యాడ్ చేసి ఇక్కడ రాయాలి. షేర్ ఆఫ్ ఏ ఇస్తే ఏ వాల్యూ ఒకటే రాయాలి. షేర్ ఆఫ్ బి ఇస్తే బి వాల్యూ ఒకటే రాయాలి. అదే డిఫరెన్స్ బిట్వీన్ ఇస్తే రేషియోలో ఉన్న డిఫరెన్స్ అంతా అది ఒకటే రాయాలి. సో బై 5 ఇంటూ వాడు ఇచ్చిన అమౌంట్. సో దట్ ఈస్ 120 మల్టిప్లై విత్ 120. 5 1s 5 24 3 24 72 అండ్ 5 1s 5 24 24 2s 48. సో దిస్ ద నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్కి రండి. సెకండ్ వన్ 720 rupees is distributed to A comma B in the ratio of 4:5. Then find the difference between A and B అని. ఫస్ట్ ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే నిన్న నేను చెప్పినట్టు రేషియో రాయండి. AB ద రేషియో ఈజ్ 4:5. వాడిచ్చింది 729 డిస్ట్రిబ్యూటెడ్ టు A comma B. ఇద్దరికి కలిపి 729 ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టోటల్ ఇచ్చినట్టు. ద టోటల్ అమౌంట్ ఈజ్ 729. రేషియో ప్రకారం టోటల్ ఎంత ఉంది? 9 పార్ట్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ టు 9 పార్ట్స్. 1 part ఈజ్ ఈక్వల్ టు 81. నౌ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాను. మీరు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి బి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి డిఫరెన్స్ చెప్పకూడదండి. ఇక్కడ రేషియోలో చూడాలి. రేషియోలో ఏకి బికి మధ్య డిఫరెన్స్ ఎన్ని భాగాలు కనపడుతుంది? 4 parts 5 parts అంటే 1 part. ఇప్పుడు మనకు 1 part అంటే ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 81 వచ్చింది కదమ్మా. దేర్ ఫోర్ ద డిఫరెన్స్ ఈజ్ 81. సో దిస్ ఇస్ ద సింపుల్ ఆన్సర్. ఇక్కడ డిఫరెన్స్ 2 parts ఉంది అనుకోండి, అప్పుడు 2 into 81 దట్ ఈస్ ఈక్వల్ టు 162 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద సింపుల్. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 720 స్టూడెంట్స్ ద బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఈజ్ 7:5. ఒక స్కూల్లో 720 మంది విద్యార్థులు ఉంటే అందులో అబ్బాయిలు మరియు అమ్మాయిల మధ్య నిష్పత్తి 7:5. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దట్ స్కూల్. అయితే ఆ స్కూల్లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అని క్వశ్చన్ అడిగేవాళ్ళు. ఫస్ట్ ద బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఈజ్ అన్నాడు. సో బాయ్స్ వచ్చేసరికి 7 parts అండ్ గర్ల్స్ వచ్చేసరికి 5 parts. నెక్స్ట్ వీళ్ళందరూ కలిపి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి కాబట్టి టోటల్ స్ట్రెంత్ ఈజ్ 720 స్టూడెంట్స్ అమ్మ. నౌ డిస్ట్రిబ్యూటెడ్ 720 to 12 parts. ఎందుకంటే అబ్బాయిలు 7 భాగాలు ఉన్నారు, అమ్మాయిలు 5 భాగాలు ఉన్నారు కాబట్టి టోటల్ కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ టు 12. 1 part ఈజ్ ఈక్వల్ టు 60. మనం అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ దట్ స్కూల్ అన్న. సో 760s are 420 are the boys and 5 parts are girls. 560s are 300 are the girls. 420 plus 300 that is equal to 720 are the total number of students. సో ఒకసారి ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 టోటల్ ఇచ్చాము. రిమైనింగ్ 3 క్వశ్చన్స్ అడిగాం మనం. ఫోర్త్ వన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇందాక టోటల్స్ ఇచ్చాం, ఇప్పుడు డిఫరెన్స్ ఇస్తున్నాం. The difference between the shares of A and B is 620 and their sharing ratio is 7:3. Then find the shares of A and B. And first one, the ratio between A and B is 7:3. And okay, వాడు ఇచ్చిన అమౌంట్ ఏంటి? డిఫరెన్స్ ఇచ్చాడు ఇక్కడ. The difference between the shares of A and B is 620 అన్నాం. ఒకసారి రేషియోలో డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉంది చూడండి. 7కి 3కి డిఫరెన్స్ అంతా 4 భాగాలు. సో డిస్ట్రిబ్యూటెడ్ టు 4 parts అమ్మ. అప్పుడు 1 part వాల్యూ ఎంత వస్తుంది మనకి? దిస్ ఇస్ ఈక్వల్ టు 155 ఇస్ ద ఆన్సర్. 1 part వాల్యూ. నా వాడు అడిగిన క్వశ్చన్ దెన్ ఫైండ్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాం. సో ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అన్నాం. 1 part ఈజ్ ఈక్వల్ టు 155. దెన్ 7 parts ఎంత? 157 1050, 7 5 35. సో ద ఆన్సర్ 1085 అమ్మ. ద షేర్ ఆఫ్ ఏ అండ్ షేర్ ఆఫ్ బి. So 3 155s are 3 150s are 450, 3 5s are 15. That is equal to 465 is the answer. Therefore, the share of A comma B are 1085 comma 465. This is the simple answer. Next, ఒకసారి 5th one random. The difference between the shares of A and B is 216. అంటే ఫస్ట్ మనకి ఇచ్చింది డిఫరెన్స్ ఇక్కడ. సో ద డిఫరెన్స్ ఈస్ 216. నెక్స్ట్
అండ్ ద షేర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:11. వాళ్ళ యొక్క నిష్పత్తి రేషియో A/B ఈజ్ ఈక్వల్ టు 5:11. దెన్ ఫైండ్ ద టోటల్ షేర్ అన్నాడు. అంటే టోటల్ అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ వాడు ఇచ్చిన డిఫరెన్స్ కదా, 5కి 11కి డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 6 పార్ట్స్ ఉన్నాయి. సో డిఫరెన్స్ 6 పార్ట్స్, డిఫరెన్స్ అమౌంట్ ఈస్ 216. దెన్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే మనకి 36 అవుతుంది. 6 3 is 18 పోతే 3 6 6 is 36 అమ్మ. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ఫైండ్ ద టోటల్ అన్నాడు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఏకి 5 బికి 11 టోటల్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతున్నప్పుడు మనకి 16 పార్ట్స్ అవుతుంది. 16 36 ద 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 36 కాబట్టి 16 36 దా అమ్మ, ఏం లేదు 16 30 దా. సో 16 3 దా అంత 448, అప్పుడు 16 30 దా 480 అండ్ 16 6 దా 96, 480 plus 96 అండి, దట్ ఈస్ 576 is the answer. 576 is the answer. So this is the way. నెక్స్ట్ ఒకసారి ఈ ప్రాబ్లం కూడా చూడండి అమ్మా. ద ప్రైసెస్ రేషియో ఆఫ్ కార్ అండ్ బస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. ఇక్కడంట కారు బస్సు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క ప్రైసెస్ నిష్పత్తి రేషియో ఎలా ఉంది అంటే 3:5 అంట. ద ప్రైస్ ఆఫ్ ద బస్ ఈస్ 4 lakhs మోర్ దాన్ ద ప్రైస్ ఆఫ్ ద కార్. బస్సు యొక్క వెల కారు అయినా కూడా 4 లక్షలు అధికంగా ఉందంట. దెన్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద కార్ అండ్ బస్ అని క్వశ్చన్ అడిగామండి. ఇదేం లేదు, ఇండైరెక్ట్ గా డిఫరెన్స్ అడిగాడు. ఏ దగ్గర 100 ఉందనుకోండి, బి దగ్గర 200 ఉందనుకోండి, ఏ కన్నా బి ఎంత ఎక్కువ ఉన్నాడని చూద్దాం, 100 ఎక్కువ ఉన్నాడని చూద్దాం. అలాగే బి కన్నా ఏతో ఎంత తక్కువ ఉన్నాడని చూద్దాం, 100 తక్కువ ఉన్నాడని చూద్దాం. అంటే ఎక్కువ తక్కువ అనే వర్డ్స్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్. మీకు అర్థమవుతుంది చూడండి. ఇన్ రేషియో ద కార్ ఈజ్ ఈక్వల్ టు 3 parts అండ్ బస్ ఈజ్ ఈక్వల్ టు 5 parts. అంటే కారు కన్నా బస్ అనేది ఎన్ని పార్ట్స్ ఎక్కువగా ఉంది, 2 parts ఎక్కువగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 parts అండి. అదే ప్రైస్ పరంగా డిఫరెన్స్ ఎంత అంటే 4 lakhs అమ్మ. అంటే సింపుల్ గా వాడు ఇచ్చింది ఏంటంటే డిఫరెన్సే ఇచ్చాడు ఎక్కడ కూడా. సో ద డిఫరెన్స్ ఈస్ 4 lakh. ఎలా రాస్తున్నానండి 4 lakh అని. ఇక్కడ రేషియోలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts. దెన్ 1 part ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 2 lakh అవుతుంది. దెన్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద బస్ అండ్ కార్ అన్నాం. ఫస్ట్ కార్ ప్రైస్ 1 part ఈజ్ ఈక్వల్ టు 2 lakhs అయినప్పుడు 3 parts ఈజ్ ఈక్వల్ టు 3 2s 6 lakhs అవుతుంది. అలాగే బస్ ప్రైస్ వచ్చేసరికి 5 parts కాబట్టి 5 2s 10 lakhs అవుతుంది. therefore the price of the car is 6 lakhs and the price of the bus is 10 lakhs అండి. సో ఒకసారి ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారంటే డిఫరెన్స్ ఇచ్చాము, టోటల్ కానీ ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ అడిగాము. ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఏ అండ్ బి ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ 1500 అండ్ ద షేరింగ్ రేషియో ఈజ్ 3:5. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అని. సార్ క్వశ్చన్ చూడండి. ఏకి బికి పంచారంట 3:5 రేషియోలో. అలా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఏ యొక్క వాటా, ఏ యొక్క షేర్ ఎంత అంటే 1500 అంట. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి, బి యొక్క షేర్ ఎంత అని అడిగామండి. సింపుల్ వన్, ఇక్కడ ఏం లేదు. ఏ ఎంత 1500, రేషియో ప్రకారం ఏ వాల్యూ ఎంత 3. సో డిస్ట్రిబ్యూట్ దిస్ అమౌంట్ టు 3 parts. 1 part ఈజ్ ఈక్వల్ టు 500 నౌ. మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి. 1 part ఈజ్ ఈక్వల్ టు 500, దెన్ 5 parts ఈజ్ ఈక్వల్ టు 5 5s 25, 2500. ద షేర్ ఆఫ్ బి ఈస్ 2500. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఏ అండ్ బి ద షేర్ ఆఫ్ బి ఈస్ 530. ఈసారి బి షేర్ ఇచ్చానండి. బి షేర్ ఎంత అంటే 530, 530. అండ్ ద షేర్స్ ఆర్ ఇన్ ద రేషియో, ఏ మరియు బిల యొక్క షేర్స్ మధ్య రేషియో ఎంత అంటే 11:5. దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ టోటల్ షేర్ అన్నాం. ఏ షేర్ ఎంత, టోటల్ ఎంత అని అడిగానండి. ఫస్ట్ బికి ఎన్ని పార్ట్స్ ఇచ్చాము, 5 parts. 5 parts అంటే 530. అప్పుడు 1 part అంటే ఏమవుతుంది చెప్పండి అమ్మా, మనకి 106 రూపీస్ అని మనం అడిగిన క్వశ్చన్. దెన్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాం. ఏ ఎంత, 1 part ఈజ్ ఈక్వల్ టు 106 అయినప్పుడు 11 parts అంటే ఎంత, 1100 1100, 11 6 66. సో ఇట్స్ వాల్యూ ఈస్ 1166. షేర్ ఆఫ్ ఏ ఇది. తర్వాత రెండో క్వశ్చన్ అడిగామంటే టోటల్ షేర్ కూడా అడిగామండి. టోటల్ షేర్ అంటే ఇప్పుడు ఏ అండ్ బి రెండు కలిపితేనే కదా టోటల్ అయ్యేది. సో డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసేయచ్చు మనం. సో ద టోటల్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 1166 ప్లస్ బి షేర్ వచ్చేసరికి 530. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 + 5 అంటేనేమో 1600, 66 + 30 అంటే 96. Therefore the answer
1696 అండి. 1696 is the answer. సో ఈ మోడల్ లాస్ట్ ఇది ఒకటి చూడండి అమ్మా. 2 numbers are in the ratio 21:22. సో ఫస్ట్ వన్ ఆ నెంబర్స్ ఏందో మనకు చెప్పలేదులే కానీ పర్లేదు. ఫస్ట్ నెంబర్ 21, సెకండ్ నెంబర్ 22. ఇన్ విచ్ ద యాంటిసిడెంట్ ఈజ్ 420. మీకు ఫస్ట్ లో చెప్పానండి, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. In a simple ratio, the first element is called antecedent and the second element is called consequent అని చెప్పారు. వాడు ఏమంటున్నా అంటే ఇప్పుడు మనకి the antecedent is 420 అన్నాడు. ఇందులో ఇప్పుడు ఫస్ట్ ది యాంటిసిడెంట్ వాల్యూ ఎంత ఉందో మనకి 21 parts ఉందమ్మా. అంటే 21 parts అంటే 420 అన్నట్టు. అప్పుడు 1 part వాల్యూ 20. దెన్ ఫైండ్ ద కాన్సిక్వెంట్ అన్నాం. కాన్సిక్వెంట్ అంటే సెకండ్ నెంబర్ వాల్యూ ఎంత అని దాని మీనింగ్ అండి. సో 1 part is equal to 20 కాబట్టి 22 parts అంటే ఏమవుతుందంటే మన ఆన్సర్ 440 అవుతుంది. Therefore the consequent value is 440.